పలువురు సినీ నటులు, నటీమణులు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి రాణిస్తున్నారు. ఎన్టీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి అగ్రనటులు ముఖ్యమంత్రులుగాను బాధ్యతలు నిర్వహించారు. పలువురు నటీనటులు ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఎన్నికై కేంద్ర, రాష్ట్ర మంత్రులుగాను పనిచేశారు. దీంతో కరోనా సమయంలో ఎంతో మందికి తన వంతు సాయం అందించి రియల్ హీరోగా గుర్తింపు పొందిన బాలీవుడ్ స్టార్ నటుడు సోనూ సూద్ కూడా రాజకీయాల్లోకి రానున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఆయన తాజాగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మూవీ ప్రమోషనల్లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో సోనూ సూద్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు తనకు సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే ఆ అభ్యర్థనలను తిరస్కరించినట్లు చెప్పారు. స్వేచ్ఛను కోల్పోవడం ఇష్టం లేదని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని సోనూ సూద్ తెలియజేశారు. సాధారణంగా ప్రజలు 2 కారణాలతో రాజకీయాల్లోకి వస్తారని, ఒకటి డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమని. అయితే తనకు వీటిలో దేనిపైన ఆసక్తి లేదని సోనూ సూద్ అన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటే తను ఇప్పటికే అది చేసుండేవాడినని పేర్కొన్నారు.